ఈరోజు మనం ఎంతటి మహానుభావులు, ఎంతటి కరుణా సముద్రులు పరమాచార్య పావన గాథలో పరమాచార్య వైభవం నుండి మనం తెలుసుకున్నాం. మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి, మాయవరం పెరియవ అంటారు. చాలా బాధపడుతూ ఏడుస్తూ శ్రీమఠం వచ్చారు. ఆయన చేసే భాగవత సప్తాహం మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయవరం శాస్త్రి గారు ఎప్పుడు సప్తాహం చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసన భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు. మేనేజర్ వారు శ్రీ కണ്ണన్ మామతో శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలాగా చెయ్యాలి అని అన్నారు. శ్రీ కണ്ണన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిశారు. మహాస్వామి వారు ఏమిటి అని అడిగారు. మామ శాస్త్రి గారి విషయం చెప్పారు. అందుకు మహాస్వామి వారు అతను కారులో వచ్చాడు కదా అని అడిగారు. అవును అన్నారు మామ. సరే, అతన్ని పాద ప్రక్షాళన చేసుకొని వెనుక ఉన్న గుమ్మం నుండి రమ్మను అని అన్నారు. మహాస్వామి వారు ఒక ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామివారికి వందనం చేసి బాధపడుతూ, పెరియవా, నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్స్రే తీస్తే అతని 2 ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని, ఇప్పుడు 1 మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు. అతను 1 నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు అని వాపోయారు. శాస్త్రి గారు అలా చెప్తూ మహాస్వామిని ప్రార్థిస్తూ, ఒకవేళ జరగరానిది జరిగినా కానీ ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను అన్నారు. మనలో ఎవరు ఎలా ప్రార్థించగలరు? ఒక్క జ్ఞానులు, పండితులు తప్ప. శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామితో, ఈ శరీరం వెళ్ళిపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు అని అన్నారు. అప్పుడు కണ്ണన్ మామ అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు అనుకున్నారు. మహాస్వామి అది విని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. ఒకవేళ ఆ యంత్రాలు తప్పు చెప్తున్నాయేమో కదా అన్నారు. అప్పుడు శాస్త్రి గారు, మేము 27 ఎక్స్రేలు తీయించాం, అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువు చేస్తున్నాయి. ఇక 20-25 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అన్నారు. అప్పుడు మహాస్వామి వారు, నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా, అందులో భగవాన్ భయనాశన అని ఉంది కదా, ఆయననే శరణు వేడు అన్నారు. ఆ మాటలను విని శాస్త్రి గారు తేలికబడ్డ మనసుతో ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు. కానీ 15 రోజుల తర్వాత చాలా ఆతృతతో మఠానికి తిరిగి వచ్చారు. కണ്ണన్ మామ వారిని చూసి ఆ రోజు చాలా బాధపడ్డాడు అనుకున్నారు. మేనేజర్ మామతో చూస్తూ ఉంటే, వారి అల్లుడు మరణించినట్టు ఉంది, త్వరగా తీసుకువెళ్ళు అన్నారు. కണ്ണన్ మామ మహాస్వామి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని, ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించాడా? ఖచ్చితంగా అంత్య సంస్కారాలు అన్నీ పూర్తి అయి ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చుంటాడు. అతను పండితుడు కదా, ఇవన్నీ బాగా తెలుసుంటాయి అన్నారు. మామ అవునన్నట్టు తల పంకించి, ఆ రోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తిలాగా మాట్లాడుతున్నారే అనుకున్నాడు. శాస్త్రి గారు మహాస్వామిని సమీపించి, ఈశ్వర, మీ నోటి నుండి వచ్చిన మాటలు నిజమయ్యాయి. అన్ని యంత్రములు అబద్ధం చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు. మా అల్లుడు కూడా బాగున్నాడు అని అన్నారు. అదే ఉసిరికాయ చెట్టు, అదే మహాస్వామి వారు, అదే శాస్త్రి గారు, కానీ సందర్భం వేరు. మహాస్వామి నవ్వుతూ, ఓ, యంత్రాలు కూడా అబద్ధం చెప్తాయా? మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నాను అని అన్ని వివరాలు కనుక్కొని శాస్త్రి గారికి ప్రసాదాన్ని, ఉత్తరీయాన్ని ఇచ్చారు. తర్వాత మాయవరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకంలో ఆ సంఘటన గురించి చెప్తూ,
మహానుభావుల నోటి నుండి వచ్చే మాటల వలన ఏమైనా జరగవచ్చు అని వ్రాసుకున్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అని కంచి పరమాచార్య వైభవం నుండి ఈ మహత్తర ఘట్టాన్ని మనం తెలుసుకున్నాం. చాలా సంతోషం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నారు ఈయన అనుకున్నారు. తర్వాత ఆయనకి తెలిసింది మహాస్వామి. అందుకే అమ్మవారు స్వామి వేరు కాదు అంటారు. ఆయన జీవితంలో ఎన్ని ఘట్టాలు, అద్భుతమైన ఘట్టాలు అన్నీ కూడా సంఘటనలు. చమత్కారం మాట్లాడారు, అర్థమైందా? ఓహో, మనుషులు కాకుండా యంత్రాలు కూడా అబద్ధాలు ఆడుతున్నాయి అన్నమాట. అది కాదు, ఆయనకంటే ముందు వచ్చిన ఆయనతో ఏమన్నాడు ఆయన స్వామి, ఆయన మరణించి ఉంటారు, అన్నీ అంత్యక్రియలు అయిపోయి ఉంటాయి, వచ్చి ఉంటారు అని అన్నాడు ఆయన. మామూలుగా ఆయన ఏంటి మామూలు మనుషుల్లాగా అరే